హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు. ఇది నిన్నటి వీడియో. నిన్న నాగుల చవితి కదా, సో మార్నింగే కొంచెం లేట్ అయింది చెప్పాలంటే. వేరే పని ఉండడం వలన మార్నింగ్ దీపం పెట్టడం కూడా లేట్ అయిపోయింది. ఇక ఫాస్ట్గా పని అయితే స్టార్ట్ చేసుకున్నాం. ముందు రోజు నైటే బియ్యం నానబెట్టుకున్నాను చలిమిడి కోసం. దీంతోపాటు ఒక నువ్వులు, నల్ల నువ్వులు, మామూలు తెల్ల నువ్వులు అన్నీ తెచ్చి పెట్టుకున్నాను అనమాట. ఇంకా దేవుడి రూమ్ కూడా శుభ్రం చేసుకోవాలి. ముందు రోజే కొన్ని క్లీన్ చేసుకుంటే నాకు పని అయిపోను, కానీ కొంచెం కుదరలేదు. అందుకనే మార్నింగే స్టార్ట్ చేశాను అన్నీని. అందుకే చాలా హడావిడి అయిపోయింది. ఎందుకంటే ఇదే రోజు సప్త శనివార వ్రతం కూడా స్టార్ట్ చేశాను. అది కూడా ఫుల్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ చిమ్మిలి, నల్ల నువ్వుల చిమ్మిలి, తెల్ల నువ్వుల చిమ్మిలి, తర్వాత చలిమిడి, ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా పొట్టులో వేయడానికి అన్నమాట. మాకు ఆంధ్ర సైడు నాగుల చవితి రోజే పొట్టులో పాలు పోస్తాము. ఇక్కడ ఇటు సైడ్ అయితే నాగపంచమి అని ఉంటుంది, ఆ రోజు పోస్తారు. మేము ఒకవేళ నాగుల చవితి రోజు కుదరలేదు అనుకుంటే సుబ్రహ్మణ్య షష్ఠి అని వస్తుంది. ఈ మంత్లో ఆర్ నెక్స్ట్ మంత్లో నాకు అసలు గుర్తులేదు. ఎక్కువ మాత్రం ఓన్లీ నాగుల చవితి రోజు మాత్రమే పొట్టులో పాలు పోస్తాము. నేనైతే ఇవి నైటే నానబెట్టుకున్నాను బియ్యం. ఫస్ట్ అయితే కొన్ని బియ్యం అయితే వేసుకుంటున్నాను. పొట్టుకు తీసుకెళ్ళడానికి ఫస్ట్ చలిమిడి ప్రిపేర్ చేసేసుకుంటాను. చలిమిడి చాలా ఈజీ ప్రాసెస్సే. కొంచెం పిండి వేసుకున్నాక కొద్దిగా బెల్లం వేసి కొంచెం వాటర్ చాలా తక్కువ ఇట్లా చిలకరించాలి, లేదంటే పలచగా అయిపోతుంది చలిమిడి. నేను ఎంత జాగ్రత్తగా చేసినా కొంచెం పలచగా అయితే అయిపోయింది. సో చలిమిడి ప్రిపరేషన్ అయిపోయింది. ఇక ఫస్ట్ అయితే పెసరపప్పు కూడా నానబెట్టేసుకున్నాను మన చలిమిడి వడపప్పు కోసం. ఇంకా నెక్స్ట్ చిమ్లీ చేసేస్తాను. ఇవి ఫస్ట్ ఈ తెల్ల నువ్వులు నువ్వుపప్పు ఉంటుంది కదా, ఆ చిమ్లీ ఫస్ట్ ప్రిపేర్ చేసేసి అది తీసేసాక అప్పుడు నల్ల నువ్వులు చిమ్లీ చేస్తా. ఈరోజు అంటే నిన్న సాటర్డే కాబట్టి అసలు చిమ్లీ అనేది తినము. సాటర్డే రోజు నువ్వులు తినకూడదని చెప్పి ఓన్లీ ప్రసాదం వరకే ప్రిపేర్ చేస్తున్నాను. అక్కడ పొట్టులో వేసాక ఎవరైనా తీసుకుంటే ప్రసాదం పంచి పెడతాం. లేదు అంటే చాలామంది తీసుకోరు సాటర్డే నువ్వులు చిమ్లీ ఇస్తేనే. అందుకోసమే చాలా కొంచెం ప్రిపేర్ చేస్తున్నాను. సో చిమ్లీ ప్రిపేర్ చేసే కానీ చిమ్లీతో మేము కొన్ని చేస్తామన్నమాట. చిన్న చిన్న ఉండలు, తర్వాత పడగలు అని చెప్పి ప్రిపేర్ చేస్తాం. దానికి ఎక్కువ టైం ప్రాసెస్ పడుతుంది. ఈ చిమ్లీ చూడండి చక్కగా జస్ట్ ఒక రౌండ్ తిప్పుకొని మళ్ళీ కొంచెం బెల్లం వేసి ఒక్క చుక్క వాటర్ ఇట్లా చిలకరిస్తే ఆయిల్ బయటకు వస్తుంది అన్నమాట. సో దాంతో చక్కగా ఉండ చేయడానికి వస్తుంది. చిమ్లీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నల్ల నువ్వుల చిమ్లీ కూడా రెడీ అయిపోయింది. మా చిన్నప్పుడైతే నాగుల చవితి అంటే పెద్ద పండగలాగా ఉండేది. ఎందుకంటే ఇక్కడలాగా పుట్టలు తక్కువ ఉంటాయి. ఇక్కడ మాకు ఊర్లో అయితే చక్కగా పొలాల్లోకి వెళ్ళి పోస్తాము. అది కూడా ఒకళ్ళు పోసిన పొట్టులో మళ్ళీ ఇంకొకళ్ళు పోయారనమాట. ఒక ఫ్యామిలీ అంతా ఒక పొట్టులో పోసుకుంటుంది. సో చాలా బాగుండేది. క్రాకర్స్ తీసుకెళ్ళి కాల్చుకోవడం, తర్వాత మనకి తేగలు ఉంటాయి కదా, సో ఆ తేగల నుంచి ఒక బుర్రగుంజు అని ఉంటుంది. అది మీకు ఐడియా ఉందో లేదో, చూసేవాళ్ళు ఎవరైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. తాటి టెంక ఉంటుంది కదా, ఆ టెంకలోంచి వస్తుంది అనమాట. అది కూడా వేస్తాము పొట్టులోని. సో అప్పుడు దొరికేది ఓన్లీ సీజనల్లో వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకా ఇప్పటిలాగా చిమ్లీని ఇట్లా మిక్సీలో వేసి తిప్పుకోవడం కాదు, చక్కగా రోట్లో వేసి దంచుతుంటే దాంట్లోంచి ఆయిల్ భలే వచ్చేది. ఎవరికి వాళ్ళకి షేర్ చేసేసేవాళ్ళు అనమాట అప్పుడే. ఎందుకంటే చిమ్లీ అంత టేస్ట్గా ఉంటుంది. ఫుల్ కొట్లాట అనమాట దానికోసం. నాకు ఎక్కువ నాకు తక్కువ అని చెప్పి అంత బాగుండేది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే చిమ్లీకి టేస్ట్ కూడా అంత లేదు. ఏదో అంతా మందులు వేసిన ఫుడ్డు మిక్సీలో వేయడం వలన అనుకుంటా ఆ టేస్ట్ అయితే రావట్లేదు, ఆ కమ్మదనం అయితే లేదు. ఇంతకీ చెప్తున్నా, ఇది మన పడగలు చేస్తామన్నమాట. ఇట్లా పాము పడగలాగా ఇలా అన్నీ 5 ఒక 5 పాము పడగలు, ఒక 5 ఉండలు అట్లా అన్నీ సెట్ లాగా చేసుకొని ఒక్కొక్కరికి 5 అన్నమాట. దీంతోపాటు గుడ్లు ఇంకా ఆవు పాలు కూడా పోస్తాము.
నేనైతే గుడ్లు అక్కడికి వెళ్ళాక తీసుకుంటాను, ఆవు పాలు కూడా అక్కడికి వెళ్ళాక తీసుకోవాలి. ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. దీంతోపాటు కొబ్బరికాయ, అరటిపళ్ళు, తమలపాకులు, పూలు అన్నీ కూడా సర్దేసుకున్నాను. ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పటికి ఫుల్ జనం ఉన్నారనమాట. ఇంకా చేసేదైతే ఏం లేదు కాబట్టి అందరు వేసిన దాంట్లోనే వేయాల్సి వచ్చింది. మనం రెడీ చేసుకున్న ప్రసాదాలన్నీ నిజంగా చెప్పాలంటే పుట్ట అంటే మంచిగా కలుగు ఉండాలి, దాంట్లో వేసేవాళ్ళం. ఇప్పుడు అంతా ఏమి లేదు, ఏదో మనం పూజ చేయాలి, ఒక నమ్మకం అన్నమాట. అంటే అమ్మ వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు, మనం కూడా చేయాలి. అందులోని కొత్తగా పెళ్ళైన వాళ్ళు సో కంపల్సరీ చేయించాలన్నారని ఇంకా మా పాప వాళ్ళని తీసుకొని వచ్చి ఈ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. అలానే మన నమ్మకాల్లో కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి. ఈ నువ్వులు, చిమిలి అనేది మనం పుట్టలో వేసి ప్రసాదంగా కూడా తీసుకుంటాం కదా. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళతో కంపల్సరీ పూజ అయితే చేయించుతారు. ఈ చిమ్మిలి అనేది ఆడవాళ్ళకి చాలా మంచిది కదా. మనం ఇప్పుడు చాలామందికి ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్, తర్వాత హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఇవన్నీ ఉంటున్నాయి. సో బెల్లం, నువ్వులు అనేది ఆడవాళ్ళకి చాలా మంచి ఫుడ్డు, రెగ్యులర్గా కూడా తినమంటున్నారు ఇప్పుడు. సో ఇట్లాంటి రీజన్స్ చాలా ఉండడం వల్ల ఇంకా కొంతమందికి రాహుకేతు దోషాలని, నాగదోషాలు ఇట్లాంటివి చాలా ఉంటాయి. అంటే అది నమ్మే వాళ్ళని బట్టి ఉంటుంది. సో ఇలాంటి దోషాలు ఏమన్నా కూడా ఉంటే పోతాయి. ఎందుకంటే రాహుకేతు అనేది ఒక సర్పాలకు సంబంధించిన విషయం కదా. నాగదోషాలు ఇలాంటివన్నీ కూడా పోతాయని చెప్పి ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లా నాగుల చవితికి వచ్చి పాముకి, పుట్టకి పూజ చేసి పాముకి ఇష్టమైన గుడ్లు, పాలు ఇవన్నీ కూడా పుట్టలో వేసి పూజ చేసుకుంటాము. ఏదైనా మన నమ్మకము, అందుకంటే ఏం లేదు. బట్ మన నమ్మకం వలన ఎవరికి చెడు జరగదు, ఎవరికి ఏమీ సమస్య కాదు అనుకున్నప్పుడు ఏదైనా నమ్మి చేయడంలో తప్పలేదు కదా. అందులోని ఇప్పుడు ఈ గుడ్లు ఇవన్నీ కూడా, అరటిపళ్ళు ఎవరైనా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ తీసి వాటిని బయట షాప్లో ఇచ్చేసి డబ్బులు తీసుకుంటారు. సో ఆ విధంగా అయినా వాళ్ళకి మన ద్వారా ఏదో ఒకటి కొంచెం ప్రతిఫలం అందినట్టే. నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రం షేర్ చేసుకున్న, తప్పులు ఉంటే మాత్రం క్షమించండి. అలానే ఏమైనా అడ్వైజెస్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. దీని తర్వాత వీడియో సప్త శనివారం వ్రతం పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.